శనివారం నాటి కరెంట్ అఫైర్స్లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 19, బి జూన్ 20, సి జూన్ 21, డి జూన్ 22. సరైన సమాధానం ఆప్షన్ సి జూన్ 21. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన జరుపుకుంటారు. దీని గురించి భారత ప్రభుత్వం 2014లో ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించింది. ఆ తీర్మానాన్ని 175 దేశాలు ఆమోదించాయి. దీంతో 2015 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి ప్రశ్న, సిరిల్ రామఫోసా ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ కెన్యా, బి రువాండా, సి దక్షిణాఫ్రికా, డి నైజీరియా. సరైన సమాధానం ఆప్షన్ సి దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికాకు రెండోసారి అధ్యక్షునిగా సిరిల్ రామఫోసా ఎన్నికయ్యారు. ANC, డెమోక్రటిక్ అలయన్స్, ఇతర చిన్న పార్టీల మధ్య సంకీర్ణ ఒప్పందం తర్వాత ఆయన దేశాధ్యక్షునిగా ఎన్నికయ్యారు. రెండవ ప్రశ్న, తెలంగాణ NGO కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ మారం జగదీశ్వర్, బి రాగి శ్రీనివాస్, సి SM హుస్సేని, డి జ్ఞానేశ్వర్ సింగ్. సరైన సమాధానం ఆప్షన్ సి SM హుస్సేని. తెలంగాణ NGO కేంద్ర సంఘం నూతన ప్రధాన కార్యదర్శిగా SM హుస్సేని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఇంతవరకు TNGO యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. నాంపల్లిలోని TNGO భవన్లో ఈ ఎన్నికలను నిర్వహించారు. మూడవ ప్రశ్న, కేంద్ర బాల సాహిత్య పురస్కారం అందుకున్న తెలుగు రచయిత ఎవరు? ఆప్షన్ ఏ చంద్రశేఖర్ ఆజాద్, బి కృష్ణమూర్తి బిలిగెరే, సి నందితా గాయత్రి, డి యువవాసు. సరైన సమాధానం ఆప్షన్ ఏ చంద్రశేఖర్ ఆజాద్. ప్రముఖ రచయిత పమిడిముక్కల చంద్రశేఖర్ ఆజాద్ రచించిన మాయాలోకం నవలను కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం వరించింది. మొత్తం 24 మందికి అవార్డు లభించగా కన్నడలో కృష్ణమూర్తి బిలిగెరే, తమిళంలో యువవాసు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. నాలుగవ ప్రశ్న, నాగాస్త్ర 1 డ్రోన్ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ సోలార్ ఇండస్ట్రీస్, బి GPS కార్నర్, సి మిస్సైల్ ప్రైవేట్ లిమిటెడ్, డి ఆర్బిట్ ఇండస్ట్రీస్. సరైన సమాధానం ఆప్షన్ ఏ సోలార్ ఇండస్ట్రీస్. నాగాస్త్ర 1 డ్రోన్ను మహారాష్ట్ర నాగపూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ సంస్థ అభివృద్ధి చేసింది. GPS ఆధారంగా పనిచేసే నాగాస్త్ర 1 2 మీటర్ల ఖచ్చితత్వంతో దాడి చేయగలదు. దీనిని ఆత్మాహుతి డ్రోన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఐదవ ప్రశ్న, DFCCIL నూతన MDగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ రాజీవ్ కుమార్, బి అభిషేక్ సింగ్, సి ప్రవీణ్ కుమార్, డి అభిమన్యు రామచంద్ర. సరైన సమాధానం ఆప్షన్ సి ప్రవీణ్ కుమార్. డెడికేటెడ్ ఫైర్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి ప్రవీణ్ కుమార్ తదుపరి మేనేజింగ్ డైరెక్టర్ గా ఎంపికయ్యారు. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ప్యానెల్ ఆయన్ను ఈ పదవికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన DFCCIL లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆరవ ప్రశ్న, మన దేశంలో క్యారెట్ ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ పంజాబ్, బి హర్యానా, సి తెలంగాణ, డి ఆంధ్రప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ బి హర్యానా. హర్యానా రాష్ట్రంలో క్యారెట్ ను అధికంగా ఉత్పత్తి చేస్తారు. ఆ తర్వాత స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బీహార్, తమిళనాడు, కర్ణాటక, అస్సాం ఉన్నాయి. దేశవ్యాప్తంగా హర్యానా నుంచి 20% క్యారెట్ ఉత్పత్తి జరుగుతుంది. ఏడవ ప్రశ్న, WHO, NIMH సంయుక్తంగా ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నాయి? ఆప్షన్ ఏ తిరువనంతపురం, బి రాంచీ, సి అమరావతి, డి హైదరాబాద్. సరైన సమాధానం ఆప్షన్ డి హైదరాబాద్.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నాయి. సంప్రదాయ వైద్యం, ఔషధ పరిశోధనల కోసం ఈ కేంద్రం 4 ఏళ్ల పాటు పనిచేయనుంది. 8వ ప్రశ్న. సిప్రి నివేదిక ప్రకారం వేగంగా అణ్వాయుధాలను పెంచుకుంటున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇండియా, బి చైనా, సి రష్యా, డి అమెరికా. సరైన సమాధానం ఆప్షన్ బి చైనా. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అణ్వాయుధాలను పెంచుకుంటున్న దేశంగా చైనా నిలిచిందని ప్రముఖ అంతర్జాతీయ మేధో సంస్థ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. 2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 12,121 అణ్వాస్త్రాలు ఉన్నాయని తెలిపింది. 9వ ప్రశ్న. ఈక్వెస్ట్రియన్లో 3 స్టార్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్ ఏ రోష్ని శర్మ, బి శృతి వోరా, సి అలీషా అబ్దుల్లా, డి కళ్యాణి పోటేకర్. సరైన సమాధానం ఆప్షన్ బి శృతి వోరా. ఇటీవల జరిగిన ఈక్వెస్ట్రియన్ 3 స్టార్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్ను శృతి వోరా గెలుచుకున్నారు. ఈ ఈవెంట్ను గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా ఆమె నిలిచారు. కోల్కతాకు చెందిన 53 ఏళ్ల శృతి వోరా గతంలో 2022 డ్రెస్సెస్ వరల్డ్ ఛాంపియన్షిప్లో కూడా పాల్గొన్నారు. 10వ ప్రశ్న. నేషనల్ వాచ్ డే ఎప్పుడు? ఆప్షన్ ఏ జూన్ 18, బి జూన్ 19, సి జూన్ 20, డి జూన్ 21.